ఈరోజు మన రైడ్ అయితే మాత్రం హైదరాబాద్ టు పాకిస్తాన్. మనకి ఆ వాగా బార్డర్లో బార్డర్ క్రాస్ చేసిన ఎక్స్పీరియన్స్ చాలా ఉంది. యూవెంట్ చూస్తూనే ఉంటుంటారు. చూడండి ఎక్కడ ఉన్నా ఇప్పుడు నేను పాకిస్తాన్. 4 సంవత్సరాలు పట్టింది, బట్ ఖచ్చితంగా నేనైతే చేసి తీరుతా అని చెప్పిన. మోస్ట్ కాంట్రవర్షియల్ పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం భయ్యా సన్నీ యాదవ్ అనే చెప్పాలి. అండ్ ఎక్కడా లేని దరిద్రాన్ని కూడబెట్టుకుని తిరిగేవాడు కూడా ఎవరు అంటే అది కూడా భయ్యా సన్నీ యాదవ్ అనే చెప్పాలి. ఎందుకు ఇలా చెప్తున్నానో ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తే మీకే క్లియర్గా అర్థమవుతుంది. చెప్తాను చూడండి. భయ్యా సన్నీ యాదవ్ని నిన్న చెన్నైలో ఎన్ఐఏ వాళ్ళు అరెస్ట్ చేశారు. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారింది. ఇప్పుడు అందరూ భయ్యా సన్నీ యాదవ్ దేశద్రోహి అంటూ వీడిని కూడా వదలకుండా లోపల పెట్టి కుమ్మేయండి అంటూ అంటున్నారు. అండ్ ఈ మధ్య ఈ విధంగానే జ్యోతి మల్హోత్రా అనే ఒక యూట్యూబ్ ట్రావెలర్ని కూడా దేశద్రోహం కేసులో అరెస్ట్ చేసి 2 పీకితే దెబ్బకి నేను దేశద్రోహం చేశాను, అందరి మరణానికి నేనే కారణమని ఒప్పుకుంది. ఇప్పుడు అదే విధంగా ఈ భయ్యా సన్నీ యాదవ్ని కూడా ఎన్ఐఏ వాళ్ళు అరెస్ట్ చేశారు. అయితే భయ్యా సన్నీ యాదవ్ని దేనికి అరెస్ట్ చేశారు, అసలు ఏం చేశాడు అని దేశద్రోహి అంటున్నారు. అన్నీ తెలుసుకుందాం. అవి తెలుసుకోవాలి అంటే ముందుగా ఇటీవల అరెస్ట్ అయిన జ్యోతి మల్హోత్రా అనే దేశద్రోహి గురించి కొద్దిగా తెలుసుకోవాల్సి ఉంది. ఈ చెత్తమొహం దాన్ని అరెస్ట్ చేశారు అంటే అర్థం ఉంది. ఎందుకు అంటే అది మన దేశానికి నిజంగానే ద్రోహం చేసింది. ఏమీ తెలియని వారి మరణానికి కారణమైంది. మన తెలుగు జవాన్ అయిన మురళీ నాయక్ మరణానికి కూడా ఈమె కారణమైంది. అండ్ మొత్తం దేశంలో ఉండే అన్ని సీక్రెట్స్ని వీడియో తీసే ట్రావెలర్ అనే ఒక ముసుగులో పాకిస్తాన్కి అప్పగించింది. పాకిస్తాన్లో ఒకరితో పడక సుఖం కోసం అండ్ డబ్బు కోసం పాకిస్తాన్ని పొగుడుతూ వీడియోస్ పెట్టింది. అండ్ ఈ చెత్త మొహంది పాకిస్తాన్కి వెళితే రాజమర్యాదలను కూడా అనుభవిస్తుంది. ఇక్కడ మరొక పెద్ద విషయం ఏంటంటే ఇటీవల ఒక ఫారెన్ కంట్రీ ట్రావెలర్ పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ వీడియోస్ చేస్తూ ఉండగా అతనికి ఈ జ్యోతి మల్హోత్రా కనిపించింది. నిజంగా ఈ ట్రావెలర్ దీన్ని చూసి షాక్ అయ్యాడు. దేనికి అంటే దీని చుట్టూ AK-47 గన్స్ పట్టుకుని 10 మంది సెక్యూరిటీగా ఉన్నారు. ఒక సాధారణ యూట్యూబ్ ట్రావెలర్కి Z+ సెక్యూరిటీ ఏంట్రా బాబు అని దెబ్బకి షాక్ అయ్యాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. ఒక్కసారి మీరు కూడా చూసేయండి. ఈ విధంగా మన దేశానికి ద్రోహం చేస్తూ పాకిస్తాన్కి వెళ్ళి ఒకరితో పడుకొని ఈ విధంగా రాజమర్యాదలు పొందింది. అండ్ తన యూట్యూబ్ ఛానల్లో అన్ని పాకిస్తాన్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండేది. ఇంకా దీని మీద ఎన్ఐఏ నిఘా వేసింది. ఇండియాలో అడుగు పెట్టిన వెంటనే గద్దలు ఎత్తుకుపోయి జైల్లో పడేశారు. అన్నీ కూపీ లాగేసరికి నేను దేశద్రోహం చేశాను అని ఒప్పుకుంది. అండ్ అందరి మరణానికి నేనే కారణమని ఒప్పుకుంది. ఇక ఇదే సమయంలో ఒక పక్క పహల్గామ్ అటాక్, మరొక పక్క ఇండియా పాక్ యుద్ధం, మరొక పక్క మన దేశంలో ఉంటూ దేశద్రోహం చేసేవారు ఎంతోమంది దొరకడం, దేశం మొత్తం చాలా దారుణంగా ఉన్న టైంలో ఇదే టైం క్యాష్ చేసుకోవాలి అని ఈ భయ్యా సన్నీ యాదవ్ పాక్ ట్రావెల్ చేస్తున్నట్టు గత కొంతకాలంగా సేమ్ టు సేమ్ ఈ జ్యోతి మల్హోత్రా చేసిన విధంగానే వీడియోస్ చేసి అప్లోడ్ చేయడం మొదలుపెట్టాడు. వీడు అనుకున్న విధంగానే ఎప్పుడూ లేని విధంగా రీచ్ వచ్చింది. పెట్టిన ప్రతి వీడియోకి 2 నుండి 5 లక్షల వరకు వ్యూస్ రావడం మొదలైంది. ఇంతకు ముందు ఏ వీడియో చేసినా అంత పెద్దగా రీచ్ ఉండేది కాదు. ఎందుకు అంటే వీడియో చేసిన బెట్టింగ్ స్కామ్స్ కారణంగా వీడి ఫేమ్ కూడా పడిపోయింది. అండ్ వెళ్ళి వైరల్ స్టార్ అయిన నాన్ వేస్తో పెద్ద లొల్లు పెట్టుకుని చాలా వైరల్ అయ్యాడు. కానీ మొత్తం ఫేమ్ పోయే విధంగా చేసుకున్నాడు. నాన్ వెజ్ గురించి తెలిసిందే కదా, పగబడితే వీధికి లాగేస్తాడని. ఆ విధంగానే భయ్యా సన్నీ యాదవ్ని కూడా రోడ్డుకి లాగేశాడు. ఇంకా వీడియోస్ వైరల్ అవ్వకపోవడం, వ్యూస్ రాకపోవడం అన్నీ మైండ్లో పెట్టుకుని హాట్ టాపిక్ అయిన పాకిస్తాన్ ఇండియా వారిని వాడుకొని డబ్బు సంపాదించాలి, వైరల్ అవ్వాలి అనుకున్నాడు. వీడియోస్ తీసి పోస్ట్ చేయడం మొదలుపెట్టాడు. మొత్తం పాకిస్తాన్ గురించి చెబుతూ ఎగ్జైట్ అయిపోతూ వీడియోస్ తీసి సేమ్ టు సేమ్ ఆ జ్యోతి మాదిరిగానే వీడియోస్ పోస్ట్ చేశాడు. ఇంకా అంతే, అప్పటికే ట్రావెలర్స్ అందరిపైన కన్నేసిన ఎన్ఐఏకి వీడు కనిపించాడు. ఇంకా అంతే, వీడిని కూడా ఎత్తుకుపోయారు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కూడా. అయితే వీడు ఎక్కడ ఉన్నాడు, ఎక్కడికి తీసుకువెళ్ళి పెట్టారు అనేది కూడా ఎవరికీ తెలియకుండా చేశారు. ఆఖరికి తల్లిదండ్రులకు కూడా ఇప్పుడు సన్నీ యాదవ్ని ఎక్కడ పెట్టారో, ఎక్కడ ఉన్నాడో కూడా చెప్పలేదు. దాంతో సన్నీ యాదవ్ ఫ్రెండ్ అయిన ఒక వ్యక్తి భయ్యా సన్నీ యాదవ్ అఫీషియల్ ఛానల్లో సన్నీ ఏం చేయలేదు, వాడు కొన్ని నెలల క్రితం తీసిన వీడియోస్ అన్ని ఇప్పుడు పోస్ట్ చేశాడు అంతే తప్ప ఇప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు అంటూ, వాడు చాలా మంచివాడు అంటూ, అందరూ దేశద్రోహి అని ఏమీ లేకున్నా ముద్ర వేస్తున్నారు అంటూ వీడియోస్ చేసి అప్లోడ్ చేశాడు. కానీ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే అతడు దేశద్రోహం చేశాడో లేదో క్లియర్గా తెలీదు. అది కేవలం ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ చేసి ఫైనల్గా తెలియజేయాల్సి ఉంది. అయితే సన్నీ దేశద్రోహి అనే విధంగా అన్నీ కనిపిస్తున్నాయి. ఎందుకు అంటే సన్నీ యాదవ్ చేసిన బెట్టింగ్ యాప్స్ అన్నీ పాక్ రిలేటెడ్గా వర్క్ చేసినవే కనిపిస్తున్నాయి. దాని కారణంగా పాక్తో రిలేషన్ పెట్టుకుని డబ్బు పాక్ ISIకి చేరే విధంగా చేశాడు అనే ఆరోపణలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇండియా పాక్ మధ్య వైరం ఉన్న సమయంలో పాక్లో ట్రావెల్ చేయడం,
పాక్ని పొగుడుతూ వీడియోస్ పోస్ట్ చేయడం కారణంగా ఇంకా వీడు దేశద్రోహం చేసే ఉంటాడు అనే ఒకే ఒక్క అనుమానంతో ఎన్ఐఏ ఇప్పుడు సన్నీని అరెస్ట్ చేశారు. కానీ నేరుగా దేశద్రోహం చేశాడు అని స్టేట్మెంట్స్ పాస్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకు అంటే అది మామూలు మాట కాదు. దేశద్రోహి అనేది పడితే అతడు ఇండియాలో ఇంకా జీవితాన్ని కోల్పోయినట్టే. అతడితో పాటు తన ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద పడిపోయినట్టే. దేశద్రోహానికి ఇంకా ఎలాంటి వెసులుబాటు కూడా ఉండదు. కనుక దేశద్రోహి అని ఎవరు సింపుల్గా డిక్లేర్ చేయకండి. నిజంగా దేశద్రోహి అని తెలిసిన రోజు మనమందరం నిజంగా ఏం చెయ్యాలో అదే చేద్దాం. అప్పటి వరకు ఓపికగా ఉండండి. అలానే ఈ సన్నీ యాదవ్ని చూశాక మనం చాలా నేర్చుకోవచ్చు. రోజులు బాగున్నాయి కదా అని ఎగిరెగిరి పడి ఇంకా బరితెగించకూడదు. లైక్ చేసేది ఏదో పని అని తెలిసినా కూడా బరితెగించి ఓవర్ ఎక్స్పోజ్ చేయకూడదు. చేస్తే రోడ్డు మీద పడ్డం ఖాయం. అలానే ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి. అందరినీ కెలుక్కుంటూ పోకూడదు. అలానే సమయం సందర్భం లేకుండా పనులు చేయకూడదు. సమయం సందర్భంతో సంబంధం లేకుండా పనులు చేస్తే లైక్ వీడు ఇలాంటి టైంలో ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేశాడు కదా, అలా చేస్తే ఇదే గతి పడుతుంది. అన్ని కెలుక్కుని నెత్తి మీద పెట్టుకోవడం సన్నీ యాదవ్కి బాగా అలవాటుగా మారింది. అలాగే ఇప్పుడు మన దేశంలో ఇంకా ఎంతోమంది పాక్ గూఢచారులుగా పనిచేసే ఎంతోమంది దేశద్రోహులు ఉన్నారు. ఏ ఒక్కరిని మన ఇండియన్ ఆర్మీ అండ్ ఇండియన్ ఇంటెలిజెన్స్ వాళ్ళు వదిలిపెట్టడం లేదు. కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే దేశంలోనే ఉంటూ దేశంలోనే తింటూ దేశంలోనే ఉండి అన్ని పాక్కి మోసేస్తున్నారు. దేశాన్ని నాశనం చేయడానికి చూస్తున్నారు. అదే చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి వారిని ఏం చేయాలి? అసలు మీ ఒపీనియన్ ఏంటో తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియోకి ఇంతే. మరి సన్నీ యాదవ్ మీద మీ అభిప్రాయం ఏంటి? నిజంగా దేశద్రోహం చేశాడు అని మీరు నమ్ముతున్నారా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్, జై.